మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, పెసర టిక్కీలు ప్లస్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ చాలా చేశానండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకో సబ్స్క్రైబ్ మీద ఇలా క్లిక్ చేయండి. వెంటనే గంట సింబల్ వస్తుంది, మరలా ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఆన్ చేసి నా వీడియోని మీరు చూడగలుగుతారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి అండి, అదే లైక్ మీద క్లిక్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఏమేం చేశాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి చూడండి, వాటర్ తాగాలండి. 2 గ్లాసెస్ వాటర్ తాగాలి. మినిమం 1 గ్లాసు వేడి నీళ్ళు తాగాలండి లేచి లేవగానే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అండి, గ్రీన్ టీ అంటే ప్యాకెట్లో ఉన్న గ్రీన్ టీ అనుకునేరు. అది కాదండి, అది కాదు. నేను ఓన్గా మన దొడ్లో ఉన్నటువంటి వామాకుతో నేను గ్రీన్ టీ రెడీ చేసుకుంటానండి. వామాకు చాలా మంచిదండి. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. వామాకు గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఒక చిన్న కొమ్ము ఇలా పాతుకున్నారంటే చాలండి, బోళ్ళంత వామాకు వచ్చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హార్ట్కి మంచిది. ఇది చాలా చాలా మంచిదండి. గ్రీన్ టీ అన్నీ తాగుతూ ఉంటున్నారు కదా, చిన్న చిన్న ప్యాకెట్లు. ఆ ప్యాకెట్ల పైన ప్లాస్టిక్ ఏంటనుకుంటున్నారు, మామూలు మనం చెత్త డబ్బాలు పడేస్తాం కదా, అవన్నీ కూడా ప్యాకెట్లు చేస్తారు. ఓకేనండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఇక చూడండి, మెంతిపిండి. నేనైతేనండి మెంతులు వేయించేసుకుని పొడి చేసుకుని రోజు తాగుతామండి మేము. ఎందుకంటారా, షుగర్ ఏమీ లేదండి. ఓన్లీ అలా తాగటం వల్ల మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాలవి ఎంత జాగ్రత్తగా ఉన్నాయి, ఏమిటి పొట్టలో వేసేస్తూనే ఉంటామండి. కాబట్టి అది దాని నుంచి కొంతవరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ మెంతిపిండి చాలా మంచిదండి. మీరు షుగర్ ఉన్న వాళ్ళే తాగాలనే అభిప్రాయం నుంచి తప్పించుకొని అది పక్కన పెట్టేసేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు తాగటానికి ట్రై చేయండి. నేను అంటాను చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలంటాను, కానీ వాళ్ళు తాగరు కాబట్టి మినిమం 30-35 వరకు టేస్ట్ అని కొట్టుకుంటారు. ఆ తర్వాత నుంచి హెల్త్ కావాలి కాబట్టి వాళ్ళకి మాత్రం చక్కగా మెంతిపిండి తాగడానికి ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఆ టీ అది తాగేసామండి, అయిపోయింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదా. మొన్న ఏమైంది ఏంటంటే, పెసరట్లు వేసుకున్నాను, మిగిలిపోయండి. అవి మూట కట్టేసి మొలకలు వేసేసుకున్నాను. అవి వేళ టిక్కీలు తయారు చేసుకుంటాను అనమాట. మొలకలు, అల్లం ప్లస్ కొత్తిమీర, కొంచెం అవన్నీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కాస్తంత పసుపు అండి. పసుపు ఈవిడ ఇంకే ప్రతి దాంట్లో పసుపు వేసేస్తుంది అనుకోకండి. పసుపు యాంటీబయాటిక్ అండి, అది కంపల్సరీ వేసుకోవాలి. శుభ్రం మిక్సీ చేసేసుకున్నానండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర అండి కిడ్నీలు క్లీన్ చేస్తుందండి. ఫైబర్ కంటెంట్ కదా, కొత్తిమీర సాధ్యమైనంత వరకు వాడుకోవాలి. అలాగే జీలకర్ర అనేది కూడా చాలా మంచిది. మనం కొన్ని 100% కరెక్ట్గా చేయలేమండి. చూడండి, నిన్న మొన్న చూడండి, చేపలు మాంసం దుమ్ము లేపం. అలాంటివి తిన్నప్పుడు కొంచెం హెల్త్ అనేది కొంచెం కంట్రోల్ ఉండదు. కాబట్టి బ్యాలెన్స్ ఫుడ్ అనేది తీసుకోవడం ట్రై చేయాలి. ఇక చూడండి, కొంచెం వేసాను. అదే పెసరవడలు వేసుకోవాలనుకోండి, ఒక 1/4 కేజీ, ఒక 1/2 కేజీ ఎసరు పెట్టాలి. ఆ నూనె తర్వాత దాన్ని మరగబెట్టిన నూనె మళ్ళీ వాడకూడదు. అసలే మన నూనెలు అంతంత మాత్రమే అనమాట. నేను వచ్చి వేరుశనగ నూనె తీసుకుంటానండి ఇలాంటి ఫ్రైలకి. లేదంటే ఇలా చిన్న చిన్న వాటికి మాత్రం నువ్వుల నూనె వేసేస్తానమాట. చూడండి, పెన ఇలా నాన్ స్టిక్లో వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ గురించి ఇంకా అస్తమాను చెప్తున్నాను అనుకోద్దండి. ఆయిల్ మాత్రం అస్సలు ఎక్కువ వాడకూడదండి. ఆయిల్ ఎవరు వాడాలి అంటే, బాగా కష్టపడి ఒళ్ళెలిసిపోయి ఉంటుంది చూసారా, ఒళ్ళెలిసిపోయి కష్టపడతారంటే చాలా కష్టపడతారు. వాళ్ళు తినటానికి పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా విపరీతంగా తినేసినా కూడా డేంజర్ అవుతుంది. ఇప్పుడు పల్లెటూరులో చాలామందిని కష్టజీవులనే చూస్తున్నామండి. వాళ్ళకి కూడా షుగర్లు అనేవి ఎంటర్ అయిపోతున్నాయి, నూనె వల్లే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి కష్టపడే వాళ్ళకి తింటాకుంటుంది. అదే కూర్చుని సుఖంగా ఉండేవాళ్ళు మాత్రం నూనె అనేది ఎక్కువ వాడద్దు అసలు. అని మీరు నూనె కమ్మదనం అని అనుకోవద్దు. కమ్మదనం కోసం కొంచెం నేతి చుక్క లాంటిది వేసుకోండి. ఎందుకంటే హార్ట్ చుట్టూ కొలెస్ట్రాల్ పట్టేస్తుందండి. ఫస్ట్ మనకి ఏంటంటే పొట్టలో ముందు ఫామ్ అవుతుంది, ఆ తర్వాత బ్లడ్లో కలిసిపోయి హార్ట్ ఏంటంటే అన్నీ క్లీన్ చేసినప్పుడు
గుండు చుట్టూ కొలెస్ట్రాల్ పట్టేస్తుంది. అంతే కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్టంట్ వేసేస్తున్నారు. ఆయిల్ ఎక్కువ తిన్నారు అంటే ఖచ్చితంగా దాన్ని అరిగించుకోవడం చాలా కష్టం అనమాట. ఓకే, ఎక్కువ ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫైబర్ ఫుడ్ అంటే ఇలా మొలకలు, అలాగే కొత్తిమీరి, ప్లస్ ఉల్లిపాయలు, పచ్చుల్లిపాయలు ఒకటండి. ఈ ఆయిల్ ఎక్కువ తిన్నవాళ్ళు ఓకే, ఒకసారి ఏంటంటే ఇంకా ఆయిల్ తొందరగా మానవాళ్ళు మాత్రం ఇవన్నీ చేసుకోవాలి. నేను అందులోకి చట్నీ అయితే ఏం చేస్తున్నా తెలుసండి, మొన్న నారదెబ్బకాయలు ఊరి నుంచి పంపించారన్నాను కదండి, వాళ్ళు పచ్చడి పెట్టేసుకున్నారు. అవి కొంచెం, ఇవి వచ్చండి మన డేట్స్, ఖర్జూరం అనమాట. ఖర్జూరాన్ని నానబెట్టేసానండి. నేను ఏం చేస్తానంటే కొంచెం నానబెట్టుకుని ఉంచుకుంటాను. ఆ ఖర్జూరం వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుని నేను కొంచెం జీలకర్ర వేసుకుని అది పలచగా చేసుకుంటాను. చట్నీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లమైనా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఖర్జూరం ఉంది కదా అని ఖర్జూరం వేసేస్తాను. ఇంకో టిక్కీలు అయితే రెడీ అయిపోయండి. ఇందులోకి ఈ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది నారదెబ్బకాయ కానీ నిమ్మకాయ అయినా సరే, నిమ్మకాయ పచ్చడి అయినా సరే మీరు ఇలా చేసుకోవచ్చు. ప్లస్ చూడండి, ఇది హెల్తీ కదా. మీ మరి మనకు పక్క టేస్ట్గానే ఉంటాయి. అదే డీప్ ఫ్రై చేస్తాం అనుకోండి, 1/2 కేజీ నూనె కనీసం 100 గ్రాముల నూనెనా మన పొట్టలో వేసేస్తాం. అది కరిగించుకోవాలండి ఎంత టైం పడుతుందో తెలుసండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ ఈ ఆరోగ్యం చాలామంది అంటారు, అస్తమానం ఆరోగ్యం అంటే దేవుడు ఏమైనా 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఏమైనా బతికేస్తుందా అంటారు. ఏమండి, బ్రతికినంతకాలం బ్రతకాలి కదండి, ఆరోగ్యంగా బ్రతకాలి. అందుకే నా కాన్సెప్ట్ అది. మనం ఎవరి మీద డిఫెండ్ అవ్వకుండా బ్రతకాలన్నది నా కాన్సెప్ట్ అండి. ఇక చూడండి, ఒక పక్కనే మళ్ళీ టమాటా రసం చేసుకుంటున్నాను. టమాటాలని ఇలా పెద్దగా కోసుకుని మనం మిక్సీ కాసంత కుక్కర్లో ఉడకబెట్టేస్తాం అనుకోండి, అది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేనైతే క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు చేసుకునండి కొంచెం ఉడకపెట్టుకోవాలి ఇవి, ఎందుకంటే కొంచెం ఏమైనా పురుగులు ఉంటాయి అంటారు కదా. అందుకని నేను ఏం చేస్తానంటే కాస్త ఉడకబెడతాను. బాగానే ఉన్నాయిలేండి, ఈ మధ్యన పాడవలేదు. ఇంకొండి కలిసి పురుగులు వస్తాయి. ఇదిగో కొద్దిగా టమాటాలు కూడా ఉడికిపోయి క్రష్ చేసుకుని ఇప్పుడైతే చారు పెట్టుకుంటానండి. దీన్ని అదిగో పసుపు వేసానండి. పసుపు మాత్రం ఎక్కువ వేసేయడం అనేది అలవాటు చేసేసాను మా ఇంట్లో జనాలకు కూడా. మీరు కూడా అలవాటు చేసేయండి. ఇదిగోండి మిరియాలు, కంపల్సరీ మిరియాలు. అందులోకి వర్షాకాలం కదండి, మిరియాలు వేసేసాను. అలాగే బెల్లం, అది మీ ఆప్షనల్ అండి. బెల్లం అనేది ఎందుకంటే మా గోదావరి సైడ్ మాకు బెల్లం లేదు చారు వెళ్ళదండి. ప్లస్ ఇదిగోండి మనకి క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. క్యాలీఫ్లవర్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్లస్ ఇంకో టమాటాల్లో కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఈ వింటర్లో కూడా ఎక్కువ రొంపలు అనేవి వస్తాయి కదండి. ఇలానే చారు పెట్టుకోండి. చింతపండు అయితే వేసుకోవద్దు, ఎందుకంటారా చింతపండు చారు వల్ల మళ్ళీ మొకాళ్ళ నొప్పులు వస్తాయి మనకి. అదే టమాటా చారు అనుకోండి, మొకాళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉండవు. ప్లస్ మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి వాత వచ్చేస్తుందని భయం కూడా ఉండదు. ఇదిగో చూడండి, నేనైతే చారు తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను. అన్నీ కాస్త బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాస్త మెంతులు, జీలకర్ర ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. ప్లస్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒకటండి బాగా విరగ వేయించేస్తారు అందరూ. ఇంకా అందులో ప్రాపర్టీస్ ఏముంటాయండి, పెద్దగా వేయించక్క లేకుండా అటు ఇటు కలిపేసి కాస్త కొత్తిమీర వేసి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటానండి. నేను చిల్లీ ఫ్లేక్స్ చూపించాను కదా మీకు, చిల్లీ ఫ్లేక్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇలా వడగట్టేసుకుంటే ఇప్పుడు చారు అనేది మనకి చూడండి ఇప్పుడు చక్కగా ఉంది. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ కూడా చాలా మంచిదండి, బ్లడ్ని శుద్ధి చేస్తుంది, అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇదిగోండి ఇంకో కూర ఏంటంటే క్యాలీఫ్లవర్ చారు పెట్టుకున్నాను కదా ఒక పక్కనేమో, అందుకని ఇది క్యాలీఫ్లవర్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకోనండి కొంచెం ఫస్టే పసుపు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ అనే కదా, ఏ గిన్నెలో అయినా సరే మీరు ఫస్ట్ పసుపు వేసేయాలి ప్రతిదానికి. అప్పుడు ఏమవుతుందంటే అండి మాడకుండా ఉంటాయి అన్నమాట, వేసిన ఐటమ్స్ మాడిపోకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఉడకబెట్టాను కాబట్టి ఇది కాస్తంత వేసేసుకుని పెద్దగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం జీలకర్ర మాత్రం చాలా ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి. ఒకేసారి ఒక అరకిలో అలా తెచ్చేసుకోండి. కొంచెం చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటారు అనుకో, ప్యాకెట్ అంటే టక్కన అయిపోతుంది అనమాట.
ఇంకా అలా కాకుండా ఇది ఆరోగ్యానికి మెడిసిన్ లాంటిది అనమాట. ఎందుకంటే మనం ఫుడ్ని మెడిసిన్లా తీసుకుంటే తర్వాత తర్వాత కొందరు ఏంటంటే మందులే ఫుడ్లా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అండి. అందుకని నేను ఏం చేస్తానంటే సాధ్యమైనంత వరకు ముందే అవి తెచ్చుకొని కాస్తంత ఎక్కువ వాడటానికి చాలా ఎక్కువ వాడతానండి నేనైతే. అరకిలో అయితే మాకు వెంటనే అయిపోతుంది. ఇది చూడండి, కాస్తంత టేస్ట్ కోసం అనమాట. కాస్తంత నెయ్యి తగిలించాను, కొంచెమేనండి, ఎక్కువ ఏమీ వేయలేదు. ఎందుకంటే కాస్త ఆయిల్ లేదు అన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఎప్పుడైతే నెయ్యి వేసామో కమ్మదనం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతేనండి ఇందులో కొంచెం శనగపిండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి ఎలా అంటే ఏదో పకోడీ తిన్నా కొంచెం ఫ్లేవర్ వస్తుంది, అంతలా కాదు కానీ కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఇంకో చిల్లీ ఫ్లేక్స్ వేసుకో. ఇందులో కారం కన్నా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ని వేయించేసుకుని మిరపకాయలు వేయించేసుకుని అవి మిక్సీ చేసుకుంటాం కదా, అది ఎప్పుడు ఎలా వేసుకున్నా సరే కారం వాసన అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మెత్తగా చేసేసి కన్నా ఇలా బాగుంటుంది అనమాట. మళ్ళీ కాస్తంత కొత్తిమీర వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. ఎందుకంటే కొంచెం మరి శనగపిండి వేసాం కదా, శనగపిండి వేసేసరికి కొంచెం పచ్చివాసన వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిల్ అయితే తక్కువ, ఆయిల్ అనుకోండి టకటక అయిపోతుంది. మరి ఆయిల్ వేయలేదు కదా, దీన్ని ఎలా ఉడకబెట్టుకోవాలి? కాస్తంత అందులో చిన్న గిన్నెలో వాటర్ వేసి పెట్టండి. ఈ ఆవిరికి ఏమవుతుందంటే ఈ శనగపిండి అనేది కొంచెం చెమ్మ అవుతుంది అనమాట. చెమ్మ అయ్యి అది అలా ఆవిరి మీద అలా స్లోగా ఉడుకుతుంది, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఈ స్టైల్ ఒక్కసారి చేయండి. లేదా మీరు నువ్వుల పొడి ఉంటుంది కదా, నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేరుశనగ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇలా అలా చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఇది చూడండి, కాస్తంత బాగా అయితే వేగిపోయిందండి. ప్లస్ అదే ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, ఆయిల్ మాత్రం మీరు దయచేసి ఎక్కువ వాడడానికి ట్రై చేయకండి. కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, తప్పదు అలాంటప్పుడు కాస్త తగిలించాలి. మరలా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి తప్పదు, తినేస్తాం. అలాంటప్పుడు తినకుండా ఉండటం కష్టం. కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్ అనమాట. ఇంట్లో మనం బయటికి వెళ్ళి అలాగా తినేసినప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళి హ్యాపీగా తినొచ్చు, అంతే కదండి. ఇంట్లోనే తినేసి బయట తినేసి ఇంకా ఆరోగ్యం అనేది పాడైపోతుంది. అలాగే ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండితే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా అది ఇది తిన్నా అనుకుంటా హ్యాపీగా ఐస్ క్రీమ్లతో సహా తినవచ్చండి. నేనైతేనండి ఫంక్షన్కి వెళ్ళానంటే ఫస్ట్ ఐస్ క్రీమ్లతో సహా లాగించి చెప్తానండి. ఏం తేడా చేయదు. ఎందుకంటారా, ఇంట్లో మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి బయటికి వెళ్ళి ఏం తిన్నా సరిపడుతుంది అనమాట. అదే ఇంట్లో కనుక హెల్తీ ఫుడ్ తీసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు తిన్నామనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు తినే అదృష్టం ఉండదు. అందరూ తింటుంటే వాళ్ళ మొహాలంకి ఇలాగా చూస్తా కూర్చోవాలండి. కాస్త పెరిగి వేసుకుని ఏమి తింటాకూడదు. లాస్ట్లో చిన్న అక్కడ కూరగాయ ముక్కలు పెడతారు కదా, ఆ కూరగాయ ముక్కలు తినేసి కాస్త పెరిగి తినేసి వచ్చేవలసి వస్తుంది. అదే కనుక మనం ఇంట్లో హెల్తీగా వండుకున్నాం అనుకోండి, అన్నీ తినొచ్చు, అందరికన్నా ఎక్కువ తినొచ్చు. ఏమంటారండి ఫ్రెండ్స్? ఇక చూడండి, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను. అదే కారం అనుకోండి, కారం వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే ఫైనల్లో చిమ్ముకోవాలన్నమాట చిల్లీ ఫ్లేక్స్ అని. కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. చాలామందికి కోపం వస్తుందేమో, విపరీతమైన ఆయిల్ వేసేసుకుని తినేసేసి తర్వాత ఆరోగ్యం పాడేసుకుంటున్నారు అంటున్నారు. ఈవిడ ఒక్కోసారి వండదా, మటన్లోనే అయ్యినే అంటారు అన్నమాట. వండుతానండి ఒక్కొక్కసారి. ఏంటంటే తప్పదు, చుట్టాలు ఎవరైనా వచ్చినా అలాంటప్పుడు తప్పదు కాబట్టి అయితే ఓకే. ఒక్కొక్కసారి మనం గట్టిగా తినవలసి వస్తుంది, అప్పుడు ఏం చేయాలంటారు? ఇక చూడండి, నెక్స్ట్ ఇంకో విషయం ఇదేంటంటే, ప్రొద్దుట నేను నారదెబ్బకి పచ్చడి చేసుకున్నాను కదండి, అది ప్లస్ మిరియాల చారు కాసుకోవడానికి టమాటాలు అవి రెండు కలిపి మిక్సీ చేసేసాను అనమాట. ఇది వేస్ట్ చేసుకోవడం, అందులో టమాటాల్లో చాలా ఉంటుంది. ఈ పచ్చడి ఏమో ఉండి పొద్దుట అందులోకి మిగిలిపోయింది. దాన్ని రెండు చేసేసి ఎల్లుల్లిపాయలు వేసి శుభ్రంగా మిక్సీ చేసేసి ఇప్పుడు పచ్చడి, అండంలోకి పచ్చడి అనమాట. మంచిది కదండి, పాడు చేసుకోవడం ఎందుకు? పక్కేమో ఆ టమాటాలని వేస్ట్ చేయకుండా
ఆ టమాటాలు మనం చారులో ఆ టమాటాలు తగులుతుంటే బాగోదు, కాబట్టి వాటిని మెత్తగా ఇలా వేసేసి చట్నీ చేసేసాను. ఇప్పుడు అన్నంలో చట్నీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మనం బెల్లం కూడా యాడ్ చేసుకున్నది, ఖర్జూరం యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త స్వీట్గా కారం కారంగా కాస్త ఎల్లుల్లిపాయలు వంకని జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి రుబ్బేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి హెల్త్ అండ్ టేస్ట్ అనమాట. అదేంటి, ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినేస్తాం, అప్పుడు ఏం చేయాలంటే అది కూడా చెప్తాను మీకు. ఒకవేళ చుట్టాలు వచ్చారు, వాళ్ళతో కూడా మనం తినేసాం అనుకోండి, నిమ్మకాయ అండి, నిమ్మకాయలు ఎక్కువ వాడుకోవాలి ఆ రోజు. కంపల్సరీ నిమ్మకాయ పిండుకుని కాస్తంత చిన్న ఉప్పుర వేసుకుని వాటర్ తాగండి. లేదు నెక్స్ట్ ఇంకోటి, ఆ రోజు ఉల్లిపాయలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ప్లస్ ఓకే, అది అయిపోయింది. సాధ్యమైనంత వరకు సోంపు ఉంటుంది కదా మీకు, సోంపు అని తెలుసా? సోంపుని మీరు కాస్త వేయించుకుని జాగ్రత్త పెట్టుకోండి. అది వేసుకున్నా కూడా మీకు అది అస్తమాను తింటున్నా బాగుంటుంది. ఇక చూడండి, నేనైతే వంటలన్నీ రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి చట్నీ, ఫ్రై ప్లస్ టమాటా రసం, అలాగే రైస్, ముడి బియ్యం అండి. చూడండి అన్నీ రెడీ చేసేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఈ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.